రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని భావిస్తున్న ట్రంప్ అందులో భాగంగా ఓ అడుగు ముందుకేశారు. అలస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో కీలక సమావేశం నిర్వహించారు. దాదాపు 2.5 గంటల పాటు సాగిన ఈ సమావేశం ఎలాంటి కాల్పుల విరమణ ఒప్పందం జరగకుండానే ముగిసిపోయింది. మరోసారి సమావేశం అవుదామని చెప్పిన పుతిన్ ట్రంప్ ని తదుపరి సమావేశం కోసం మాస్కోకి ఆహ్వానించారు. 2022 ఫిబ్రవరిలో మొదలైన రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. దాదాపు 3.5 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో లక్షలాది మంది మరణించారు, మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత యుద్ధాన్ని ముగించడానికి ఒక శాంతి ఒప్పందాన్ని కుదర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యంతోనే ఆయన అలస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ అయ్యారు. ఒకప్పుడు రష్యా భూభాగంలో ఉన్న అలస్కాను 1867లో అమెరికాకు విక్రయించారు. దీంతో ఈ ప్రదేశంలోనే చర్చలు జరపాలని ట్రంప్ నిర్ణయించారు. ఈ సమావేశం రష్యా, అమెరికా మధ్య సంబంధాలను మెరుగుపరచడానికే కాకుండా ఉక్రెయిన్ సమస్యను పరిష్కరించడానికి ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు. అలస్కాలోని జాయింట్ బేస్ ఎల్మెండోర్ఫ్ రిచర్డ్సన్లో ట్రంప్ పుతిన్ మధ్య సమావేశం జరిగింది. ట్రంప్ పుతిన్ను రెడ్ కార్పెట్తో స్వాగతించారు. ఇది రష్యా అధ్యక్షుడికి ఒక దౌత్యపరమైన విజయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఉక్రెయిన్తో యుద్ధం ప్రారంభమయ్యాక పుతిన్ను పశ్చిమ దేశాలు ఒంటరి చేసేశాయి. అలాంటి సమయంలో ట్రంప్ రెడ్ కార్పెట్తో ఆహ్వానం పలకడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ట్రంప్, పుతిన్ కలిసి ది బీస్ట్ అని పిలిచే లీమోజైన్లో కలిసి సమావేశ స్థలానికి చేరుకున్నారు. మొదట 1-to-1 సమావేశం అని ప్రకటించినప్పటికీ తర్వాత అటు ముగ్గురు ఇటు ముగ్గురు కలిసి సమావేశమయ్యారు. ట్రంప్ వైపు నుంచి విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, శాంతి ఒప్పందాల కోసం ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, పుతిన్ వైపు నుంచి విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, విదేశాంగ సలహాదారు యూరీ ఉషాకోవ్ హాజరయ్యారు. దాదాపు 2.5 గంటలకు పైగా సమావేశం సాగింది. అయితే వీరిద్దరి మధ్య భేటీ సుమారు 6-7 గంటలు పడుతుందని మొదట్లో క్రెమ్లిన్ అంచనా వేసింది. ఉక్రెయిన్లో కాల్పుల విరమణ, భూభాగాల స్వాప్, అణ్వస్త్ర నియంత్రణ, ద్వైపాక్షిక ఆర్థిక సహకారం వంటి అంశాలపై చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ చర్చలు ఎలాంటి ఒప్పందానికి దారి తీయలేదు. సమావేశం అనంతరం ట్రంప్, పుతిన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. అయితే ఇది సాంప్రదాయ ప్రెస్ కాన్ఫరెన్స్ కాకుండా కేవలం వారి ప్రకటనలతో ముగిసింది. రిపోర్టర్ల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు వారు సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయారు. ఇక పుతిన్తో జరిగిన సమావేశం ఫలప్రదమైందని ట్రంప్ పేర్కొన్నారు. భేటీలో అనేక అంశాలు చర్చించామని తెలిపారు. తమ చర్చల్లో ఎంతో పురోగతి లభించిందని వెల్లడించారు. కానీ కొన్ని సమస్యలు ఇంకా పరిష్కరించుకోవాల్సి ఉందని తెలిపిన ట్రంప్ తుది ఒప్పందం మాత్రం కుదరలేదని చెప్పారు. ముఖ్యంగా చాలా అంశాలు ఇద్దరం అంగీకరించామని ట్రంప్ తెలిపారు. కొన్ని అంశాలు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయన్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకుని అధికారికంగా అగ్రిమెంట్పై సంతకం చేసే వరకు ఒప్పందం తుది కావదని వెల్లడించారు. అయితే త్వరలో తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యూరోపియన్ యూనియన్ నేతలతో కూడా మాట్లాడతానని ట్రంప్ తెలిపారు. ఆ తర్వాత మళ్లీ పుతిన్ను కలుస్తానని, తదుపరి సమావేశంలో మాస్కోలో ఉంటుందని ప్రకటించారు. మరోవైపు అలస్కాలో ట్రంప్తో భేటీ చాలా నిర్మాణాత్మకంగా జరిగిందని పుతిన్ వెల్లడించారు. ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు తాను నిజాయితీగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ సమావేశం వివాదానికి ముగింపు పలకడానికి ప్రారంభ స్థానంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ట్రంప్నకు ధన్యవాదాలు తెలిపారు. ఆయనతో తనకు మంచి సంబంధాలున్నాయని తెలిపారు. ట్రంప్తో తనకున్న సంబంధం వ్యాపారం లాంటిదని పేర్కొన్న పుతిన్ ఉక్రెయిన్ ప్రధాన అంశంగా చర్చించామని తెలిపారు. ఉక్రెయిన్పై ఇద్దరం ఒక అవగాహనకు వచ్చామని తెలిపారు. క్లిష్టకాలంలో ట్రంప్తో మాస్కో మంచి సంబంధాలు ఏర్పరచుకుందని పుతిన్ వెల్లడించారు. చర్చల పురోగతిని దెబ్బతీయవద్దని ఈయూకు హెచ్చరించారు. ఏదేమైనా 2022లో ట్రంప్ అధికారంలో ఉంటే ఉక్రెయిన్తో రష్యాకు యుద్ధం వచ్చి ఉండేది కాదని పుతిన్ పునరుద్ఘాటించారు. అయితే యుద్ధానికి మూల కారణాలు నాటో విస్తరణ, ఉక్రెయిన్ పాశ్చాత్య సమీకరణమని పుతిన్ మరోసారి స్పష్టం చేశారు. పుతిన్ తదుపరి సమావేశం కోసం ట్రంప్ను మాస్కోకు ఆహ్వానించారు. ఇక ఈ సమావేశానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఆహ్వానించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్ లేకుండా పుతిన్, ట్రంప్ ఒప్పందాలు చేసుకుంటారేమోనని ఆందోళనను ఐరోపా నాయకులు
వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ లేకుండా జరిగే ఏ నిర్ణయాలు అర్ధరహితమని జెలెన్స్కీ సైతం హెచ్చరించారు. ట్రంప్ ఈ సమావేశం ఒక ప్రాథమిక చర్చగా ఉంటుందని, తదుపరి సమావేశంలో జెలెన్స్కీతో పాటు ఐరోపా నాయకులను చేర్చుకుంటామని చెప్పారు. అయితే ట్రంప్ గతంలో భూభాగాల స్వాప్పై మాట్లాడిన వ్యాఖ్యలు ఉక్రెయిన్ ఐరోపా నాయకులలో ఆందోళన కలిగించాయి. సమావేశం నుంచి ఎలాంటి ఒప్పందం బయటకు రాకపోవడంతో ట్రంప్పై విమర్శలు వచ్చాయి. ఈ సమావేశం పుతిన్కు ఒక దౌత్యపరమైన విజయంగా, రష్యాకు సమయాన్ని కొనుగోలు చేసే అవకాశంగా మారిందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. రష్యా సైనిక దళాలు ఉక్రెయిన్లోని డొనెట్స్క్ ప్రాంతంలో కొంత పురోగతి సాధిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం రష్యాకు ఆర్థిక ఆంక్షలను నివారించడానికి సహాయపడిందని చెబుతున్నారు. మొత్తంగా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు ఈ సమావేశం ఒక కీలక పరిణామంగా మారినప్పటికీ ఎలాంటి పురోగతి, స్పష్టమైన ఫలితాలు ఇవ్వలేదు.